ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నారు. 2025 సంవత్సరము జూలై నెల 9వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా కీర్తన గ్రంథము 51వ దావీదు కీర్తన 10వ చరణంలో ఇలా వ్రాయబడింది. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. అవును, దేవుని ఆత్మ విశ్వాసులందరిలోనూ పాపాన్ని ద్వేషించి పవిత్ర హృదయాన్ని, దేవుని చిత్తాన్ని చేయగలిగేదే. నూతన ఆత్మను వారిలో కలుగజేసేదే అవసరత ఉంది. ఎందుకంటే దేవుడు మాత్రమే మనలను నూతన సృష్టిగా చేసి నిజమైన దైవభక్తి లోనికి మనల్ని నడిపించగలరు. అంతేకాకుండా మనలను నూతన పరిచి శుద్ధమైన హృదయము కలుగజేయగల శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము తండ్రి అయిన దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.